మరి ఇంతకుముందు పోటీ చేసినటువంటి అభ్యర్థి మన ఊర్ల నవీనన్న గారు, మరి సుంపేటి రాకేష్ గారు, మరి వేదికపై ఉన్నటువంటి పెద్దలు భీమాన శ్రీనివాస్ గారికి, మన బచ్చు ప్రసాద్ గారికి, మరి పులిశెట్టి బాలాజీ గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇక్కడికి రావడానికి అందరూ కూడా ఇంత సంతోషంగా వచ్చి ఈ సభను సక్సెస్ఫుల్ గా చేసిన అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా 39 వార్డులలో మరి అందరినీ సంప్రదించి మీ అందరి అభిప్రాయం మేరకు ఒక నూతన వార్డు అధ్యక్షులుగా, అంటే సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు మాకెందుకు ఎంత విలువ ఉంటుందో మీ వార్డు అధ్యక్షులు కూడా అంత గౌరవం ఉంటుంది. కాబట్టి సిరిసిల్ల పట్టణం 39 వార్డులలో అందరి అభిప్రాయం తీసుకొని మరి 30 తారీఖు లోపే వార్డు అధ్యక్షుల ఎంపిక అనౌన్స్ చేస్తాం. కాబట్టి మరి మేము ఒక పేరు ఇచ్చినా పర్లేదు, మరి ఎక్కువ పేర్లు వచ్చినా మేము అందరూ కూర్చొని డిసైడ్ చేస్తాం. సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ లీడర్లకు కానీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సిరిసిల్లలో వార్డు నుంచే మనం బలోపేతం కావాలి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అనేకమైన సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నాం. మరి ప్రజలకు వివరించేటువంటి పరిస్థితి మన అందరిపైన ఉంటుంది. కాబట్టి అన్ని కూడా పథకాలు ప్రజల వైపు మరి తీసుకెళ్లి మరి వాళ్ళకి వివరించే పరిస్థితి మనం తీసుకురాలా. ఇంకా 2 ఏళ్ళైతే మరి ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తా ఉన్నాయి. మరి ఈ ప్రాంత వాడు ఎమ్మెల్యే కావాలన్నా మనకు వద్దా అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంత వాసుడు ఎమ్మెల్యే అయితే మన సిరిసిల్ల అభివృద్ధి అవుతుంది. కేటీఆర్ చిన్నదోర హైదరాబాద్ గెలిచి 2 ఏళ్లలో ఎప్పుడు కూడా సిరిసిల్ల ప్రాంతాన్ని పట్టించుకున్న పరిస్థితి కూడా లేదు. మనం అన్ని కూడా గమనించుకోవాలి. సిరిసిల్ల ప్రాంతంలో వారానికి 1 రోజు 2 రోజులు ఉంటుందని చెప్పి మాట ఇచ్చి మరి ఇప్పటికి కూడా ఎలక్షన్ అయిపోయి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఒక వార్డుకు తిరిగినటువంటి పరిస్థితి కూడా లేదు. సిరిసిల్ల పట్టణంలో తిరిగినటువంటి పరిస్థితి లేదు. ఓన్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడే ఈ సిరిసిల్ల ప్రజలైన గుర్తుకొస్తారు. ఒక కార్యకర్త లాగా వార్డులో వెళ్లి మన కౌన్సిలర్ ఎలక్షన్ లో ప్రతి వార్డుకు తిరిగినది తప్ప ఎలక్షన్లు లేనప్పుడు కూడా మీ వార్డుకి ఎప్పుడైనా వచ్చిందని చెప్పి ఈ సందర్భం కూడా అడుగుతా ఉన్నాం. కాబట్టి మనం సిరిసిల్ల ప్రాంతవాసుడిని ఎవరైనా పర్లేదు, సిరిసిల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భం కూడా మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే సిరిసిల్లలో అనేకమైనటువంటి కాంగ్రెస్ పథకాలు కూడా అందిస్తా ఉన్నాం. మనం ఇవాళ సిలిండర్ కావచ్చు, 500 కేజీ సిలిండర్ కావచ్చు, ఉచిత బియ్యం కావచ్చు, రైతులకు కూడా రుణమాఫీ కావచ్చు, రైతులకు సంవత్సరానికి 12,000 రూపాయలే కావచ్చు, మరి ఉచితంగా బియ్యం కావచ్చు, అన్ని అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, మహిళలకు బంకులు గాని, మహిళా సంఘాలకు బస్సులు గాని ఆర్థికంగా లాభం చేసినటువంటి పరిస్థితి కూడా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. సిరిసిల్లలో 1,00,000 ఓట్లుంటాయి. మీరు ఎవ్వరు అనుకుంటే వారిని ఎమ్మెల్యే చేయొచ్చు. ఈ ప్రాంతవాసుడే కావాలి మనకు. ఈ ప్రాంతవాసుడిని గెలిపించుకోవాలి మనం. మనకు హైదరాబాద్ ఉన్నటువంటి నాయకులు మనకు అవసరం లేదు. కేటీఆర్ హైదరాబాద్ ప్రాంత వాసుడు. ఈ సిరిసిల్ల ప్రాంత వాసులు చాలా మంది ఉన్నారు. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సిరిసిల్ల ప్రాంత వాసులు ఎవరై ఉన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యే గెలిపించుకొని ఆశీర్వదించండి. మరిన్ని సంక్షేమ పథకాలు అందించిన బాధ్యత మా అందరిపైన ఉంటుందని చెప్పేసి మరొకరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలి, మరింత ముందుకెళ్లాలి. మీ అందరి సహకారం ఉండాలి. నేను ఒక్కరిని అనుకుంటే కాదు. సిరిసిల్ల 89,000 ఓట్లు ఉంటాయి. మనందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా లోపల ఏమున్నా పర్లేదు మనసులో, కానీ బయట మాత్రం అందరు కలిసికట్టుగా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మనం ఎందుకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడే రేపు మున్సిపల్ ఎలక్షన్లు కానీ, రేపు రాబోయే ఎలక్షన్ లో 20 జనరల్ ఎలక్షన్ ఎమ్మెల్యే కానీ ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంత వాసుడు గెలిచే అవకాశం ఉంటుంది. మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నాం, సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీని వార్డు వైద్యులో బూత్ లెవెల్లో కానీ, వార్డు లెవెల్లో కానీ అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, మేము ముందున్నటువంటి కార్యకర్తలకు కానీ అందరికీ కూడా మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.